జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అమ్మ కన్నా అమ్మ ప్రేమ ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ కూడా అలాంటిది. ఎందుకని అమ్మతో పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు అంత పోల్చుతున్నానంటే నేను ఎక్కడ ఉన్నానని నా మనసు కుదురుగా ఉండదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలనే ఆలోచనతోనే ప్రతిరోజు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన కష్టం విన్నప్పటి నుంచి ఆయన బాధలు చూసినప్పటి నుంచి ఆయనకి వీరాభిమాని అయిపోయాను. ఎందుకని మీతో టీ షర్ట్తో పాటు వెహికల్ నిండా కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్స్ అంటించుకున్నారు? ఏంటి వాళ్ళకి ఇంత అభిమానం? మీకు ఏం లబ్ధి జరిగింది? నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లబ్ధి ఏం లేదంటే నేను యాక్చువల్గా ఫార్మా ఎంప్లాయీ, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. అన్నీ వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ కోసం అని చెప్పేసి 2014, 2019 ఎలక్షన్లో కూడా నేను ప్రచారం చేశాను. అందులో భాగంగా 27 గత నెల జనవరి 27వ తారీఖు సిద్ధం మీటింగ్ ద్వారా ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ బయలుదేరండి అని చెప్పాడు. ఎవరైతే రాలేని స్టార్ క్యాంపెయినర్ల తరఫున వాళ్ళందరి తరఫున నేను ఆంధ్రప్రదేశ్ అంతా పైకాత్ర స్టార్ట్ చేశాను. అందులో భాగంగానే 4వ మీటింగ్ సిద్ధం మీటింగ్ అటెండ్ అయ్యాను ఈరోజు. అది నా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని వస్తున్నారు, ప్రతిపక్షాలేమో అన్ని కూటమిగా వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు? 2014లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ పొత్తులు పెట్టుకునే వచ్చారండి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా 67 సీట్లతో ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు. మళ్ళీ 2019లో పాదయాత్ర చేసి 151 సీట్లతో అఖండ మెజారిటీతో సీఎం అయిపోయి ప్రజలకు చాలా మంచి పనులు చేసి కరోనా కాలం 2 సంవత్సరాలు గడిచిపోయింది. మిగతా 3 సంవత్సరాల ప్రజలకు ఎన్నో విధాలుగా ఎన్నో లబ్ధి చేకూర్చాడు. ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఎన్ని పార్టీలు, 3 పార్టీలు కాదు కదా 10 పార్టీలు ఉన్నాయని పొత్తులు పెట్టుకున్నాయని జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఎవరు ఆపలేరు. వాళ్ళు కూటమితో వచ్చి పొత్తులతో వస్తున్నారు. పొత్తులతో వచ్చి మేము 160 సీట్లు గెలుస్తాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? 160 అంటే ఎలా చెప్పగలుగుతున్నారు? యాక్చువల్గా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉంది. మీరు అనుకున్నట్టు 160 సీట్లు అని అంటున్నారు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చేసింది. ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక ముఖ్యమైన ఫైల్ మీద సంతకం పెట్టాలంటే ఎవరు నిర్ణయం తీసుకుంటారు? టీడీపీ వాళ్ళు తీసుకుంటారా, జనసేన వాళ్ళు తీసుకుంటారా, బీజేపీ వాళ్ళు తీసుకుంటారా? ముగ్గురు అభిప్రాయాలు తీసుకునేసరికి వాళ్ళకే ఒక 3 రోజులు, 10 రోజులు, నెల రోజులు. ఇప్పుడు ఆ సీట్ల పొత్తుల కోసమే వాళ్ళకి ఒక టైం క్లారిటీ రావడం లేదు. అలాంటిది ప్రజలకు సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టాలంటే వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు సంతకం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? అలాంటి పాలన కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే ఉండేది పాలన కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు వెనకల ఉండే ఎమ్మెల్యేల పాలన కావాలా? అది ఆలోచించుకోవాలని చెప్పేసి నేను ప్రజలను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మేము కూడా సంసిద్ధం అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పెట్టుకోండి, మీరు ఎన్నైనా మీటింగ్లు పెట్టుకోండి, జనాలు వస్తారు. కానీ ప్రజల మనసులో నువ్వు ఉండాలి కదా. ప్రజల మనసులో నువ్వు ఉంటేనే అప్పుడు ఎన్నైనా నువ్వు మాట్లాడచ్చు. మేము సిద్ధమైన పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోండి. మేము దానికన్నా ఇంకా డబుల్ సిద్ధంగా ఉన్నాం. మా పొత్తులు రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి మేము పొత్తుతోనే వస్తున్నాం, రాష్ట్రాన్ని మేము ఇంతగా బాగు చేస్తామని చెప్పేసి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావండి, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదే పవన్ కళ్యాణ్ 2014లో పొత్తులు పెట్టుకునే చంద్రబాబు నాయుడుని అధికారంలోకి తెచ్చాడు. అధికారంలోకి తెచ్చిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజులకే మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి జరుగుతుంది, అందుకే నేను సపోర్ట్ చేయడం లేదు, 2019లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను సీఎం కాకుండా చేస్తాను అని ప్రతిభ పొందుతున్నాడు. ముందు ఆయన ఎమ్మెల్యేగా గెలవమన్నాడు, జస్ట్ వార్డ్ మెంబర్గానే గెలవమన్నాడు. ఆ తర్వాత ప్రత్యర్థుల మీద ఏదైనా సవాలు విసరమన్నాడు. ముందే నువ్వు గెలవకుండా పక్కన వాళ్ళ మీద సవాలు విసురుతే ఎలా? అసలు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఏ విధంగా నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేనే ఉన్నాను జగన్మోహన్ రెడ్డి కార్యకర్తను, ఆయన వల్ల నాకేం లబ్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపు కోసం ఎందుకు ఇంత వదులుకొని, ఉద్యోగం వదులుకొని, 1 year సంవత్సరం పాపను వదులుకొని ఎందుకు వస్తున్నాను? ప్రజలకి నేను ఏ విధంగా సాయం చేయలేను. నా దగ్గర అంత డబ్బులు లేవు, అంత మనీ లేదు. మేము రాజకీయ పరంగా కుటుంబం కాదు, ఒక సామాన్య మిడిల్ క్లాస్ కార్యకర్తని. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఇంకా మన వంతు బాధ్యతగా స్టార్ క్యాంపెయిన్లో మనమందరం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను బైక్ యాత్ర చేస్తున్నాను. టీడీపీ, జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపిస్తా అని కూడా పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అదే అంటున్నాను సార్, వాళ్ళు భూస్థాపితం చేస్తామంటున్నారు కానీ వాళ్ళ చేతలు చూపించమనండి, ఒంటరిగా రమ్మన్నానండి. లేదంటే ఎంతమంది పొత్తులు వచ్చాయని మాకేం ఇబ్బంది లేదు. ముందు గెలవమన్నాడు. ఊరికి భూస్థాపితం చేస్తామంటే ఇక్కడ జనాలందరూ పిచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెనకలో ఉండే కార్యకర్తలందరూ ఎవరు చూస్తూ ఊరుకు ఉండేవాళ్ళు ఎవరు లేరు. అందులో నేను ఒకడిని. నేనైతే ఊరుకుండా ఉండలేను. నేను అన్నీ తెగించేసే పైకి యాత్ర చేస్తున్నాను. పోయేటప్పుడు కానీ ఎంతమంది టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ రెచ్చగొడుతున్నాను. నేను నా మీద ఉన్న ఓర్పుతో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓర్పుతో నా వంతు బాధ్యతగా పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాను, బైక్ యాత్ర. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఎం, సిపి అన్ని కలిసి వస్తున్నాయి కదా. 100 రాని
ఎవడొచ్చినా పేదవాడికి మేలు చేసి ఉండాలి అంతే. ఇప్పుడు నువ్వు మేలు చేసి ఉంటే ఇంతమంది అవసరం లేదుగా, నువ్వు ఒక్కడే రావచ్చుగా, ఇంతమంది అవసరం లేదు కదా. పేదవాడికి నువ్వు నిజంగా మేలు చేసి ఉంటే ఇంతమంది ఏదో నీకు 4-5 పేపర్లు, 4-5 ఛానల్స్, 3 పార్టీలు, నేషనల్ పార్టీలు 2 ఇవన్నీ అవసరమా నీకు? నిజం జనాలు నమ్ముకో. ఫస్ట్ జనాలు నమ్ముకుంటే ఎవరితో పనిలే, ఓన్లీ జనాలు నమ్ముకుంటే చాలు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళు అనుభవం ఉంది. ఎందుకని ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులతో వస్తున్నాడు? అనుభవం మర్చిపెట్టుకోవాలా, ఇబ్బంది ఏం లేదు. అనకూడదులే కానీ ఇబ్బంది ఏం లే. ఏ అనుభవం ఏం చేసుకోను? అనుభవం ఉందయ్యా. నాకు వయసు 40 ఏళ్ళు వచ్చినాయి. ఏం చేయను? వీడికి 24 ఏళ్ళు. వీడు గమ్మంగా బళ్ళు మెయింటైన్ చేస్తున్నాడు, బాగా ఎదిగాడు వాడు. నాకు 40 ఏళ్ళు ఉన్నాయి, ఏ ఉపయోగం లేదు. వయసు ఏముంది? వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, ఉపయోగం ఏముంది? ఈసారి ఖచ్చితంగా పులివెందులో టీడీపీ జెండా ఎగరవేస్తానని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాలు అయితే విసురుతున్నారు. ఖచ్చితంగా పులివెందులో టీడీపీ జెండా ఎగరవేస్తానని. పులివెందుల్లోనా? పులివెందుల్లో చంద్రబాబు నాయుడు వచ్చి నిలబడమన్నాడు. జగన్ వెళ్ళకుండా క్యాంపింగ్ కూడా చేయడు. జగన్ అసలు వెళ్ళడు. చంద్రబాబు నాయుడు వచ్చి వీధి తిరగమను, గెలిస్తే అప్పుడు అడుగు. అది పులివెందుల్లో ఆడవాళ్ళు కొడతారు, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కొడతారు. ఆడవాళ్ళు కొట్టి పంపిస్తారు ఆడ. పులివెందుల అమ్మ అంత వ్యవహారం కాదు అది. పులివెందులు అంటే అది షేక్ ఆడిపోద్ది అట్ట. చంద్రబాబు నాయుడు గారు సవాలు ఇస్తున్నారు కదా, గెలుస్తామని. ఊరగా కుప్పం గెలవమను, ఆయన కుప్పం గెలవమను, ఆ కుప్పం గెలవమను. ఈసారి కుప్పం గెలవమను, దొంగోటలో గెలవడం కాదు. ఈరోజు కుప్పం గెలవమను. జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలతో గెలిచారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఆ ఈవీఎం అన్నారు కదా, కరెక్టే కదా. అది మీరు నమ్ముతున్నారా? మీరు మీడియా కదా, మీరు నమ్మారా ఆ మాట? మీరు నమ్మరు, మీరు ఎడ్యుకేటర్స్, మీరు నమ్మరు. అదే మీడియాని మేనేజ్ చేసే పని అయితే, ఆ ఈవీఎంలను మేనేజ్ చేసే పని అయితే, ఢిల్లీలో మోడీ ఉండి కూడా ఢిల్లీలో కేజ్రీవాల్ వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? అదే ఈవీఎంల మీద వస్తున్నాడు కదా. ఎట్లా వస్తున్నాడు? కేజ్రీవాల్ ఎట్ట గెలుస్తున్నాడు? వరుసగా 2 సార్లు 3 సార్లు గెలుస్తున్నాడు ఆయన. ఎట్ట గెలుస్తున్నాడు? అదే ఈవీఎంలు కదా. అదే ఈవీఎంల మీద గొట్టిపాటు రవి అద్దెంకులో గెలిచాడు. ఎట్ట గెలిచాడు? ఈవీఎంలో టెక్నాలజీలో ఎటువంటి ఇబ్బంది లేదు. టెక్నాలజీని సృష్టించింది ఆయన. టెక్నాలజీలో మళ్ళీ లోపం పెడతావేంది నువ్వు? భలేగా ఉన్నావు నువ్వే. టెక్నాలజీని సృష్టించింది ఆయన, సాఫ్ట్వేర్ని సృష్టించింది ఆయన, సెల్ ఫోన్లు కానీ పెట్టాడు ఆయన. మరి అట్టాంటోడు ఈవీఎంలో రాంగ్ జరిగిద్దా? ఆయన బ్రహ్మ, ఆయనే రాశాడు. రాసినవాడు మళ్ళీ ఈవీఎంలో జగన్ పోయి దూరి చేస్తాడా? నెక్స్ట్ నీ గవర్నమెంట్లో ఒక ఎలక్షన్ జరిగింది, మా గవర్నమెంట్ కాదు, నీ గవర్నమెంట్లో ఒక ఎలక్షన్ జరిగింది. ఏదన్నా చేయదలుచుకుంటే నువ్వు చేస్తావు, నేను చేస్తానా? నేను చేయలేనుగా. మరి నువ్వు చేసిన ఎలక్షన్లో నాకు 151 వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈవీఎంలు మేనేజ్ అంటే ఎట కుదిరిద్ది? ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులతో వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారు. వీళ్ళే పొత్తులో భాగంగా వచ్చి 160 సీట్లు గెలుస్తామంటున్నారు. వై నాట్ 175 అనేది మా కార్యకర్తలకు ధైర్యం కోసం అన్నాడు. కాకపోయినా ఇలా 3 కాదు 30 మంది కలిసి వచ్చినా 125 సీట్లకైతే దక్కవు, 125 తగ్గవు, పైన ఎంతైనా రావచ్చు. జగన్ అన్న అంత తేలిక వై నాట్ 175 అని. వాళ్ళది 35% ఉంది టీడీపీ ఓట్ బ్యాంకు. వాళ్ళ వెనకాల తిరుగుతారు వీళ్ళంతా. ఓట్ల మటుకు 15% ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సైలెంట్ ట్రాన్స్ఫర్, ఎవరికి ఓపెన్ కాదు, మీడియా ఎక్కడ ఓపెన్ కాదు. అది సైలెంట్గా 15% ట్రాన్స్ఫర్ టు వైసీపీ, టీడీపీ టు ట్రాన్స్ఫర్. ఓన్లీ బీసీ వర్గాలు, ఏది సాగల మంగళం ఇట్లా ఏదన్నా కానీ మాలాంటి కులాలు, మాలాంటి మధ్యతరగతి వాళ్ళు, మాలాంటి పేదవాళ్ళు టీడీపీలో ఉంటారు. ఉన్నా కూడా ఎలా చేస్తారు తెలుసా? ఇతను నాయకుడైతే ఇతను వెనకాలే ఉంటాం, కానీ ఓటు వేయం, ఎక్కడ బయట పెట్టాం. మేము సైలెంట్గా మేము ఎక్కడ గుద్దాలో ఆడ గుద్దుతాం. వై నాట్ 175కి ఏం తగ్గదు.